బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ నిమ్స్ లో భారీ ప్రమాదం అగ్ని ప్రమాదం తప్పినట్లయింది. అగ్ని ప్రమాదం జరిగిన బ్లాక్ లోనే భారీగా టపాసులు గుర్తించారు. వాటికి నిప్పంటుకునుంటే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు నిమ్స్ రోగుల్ని వాళ్ళ బంధువుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అసలు ఎమర్జెన్సీ బ్లాక్ లో టపాసులు ఎందుకున్నాయి? దీని వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా? హైదరాబాద్ నిమ్స్ లో భారీ ప్రమాదం తప్పినట్లయింది. అగ్ని ప్రమాదం జరిగిన బ్లాక్ లోనే భారీగా టపాసులు గుర్తించారు. వాటికి నిప్పు అంటుకుని ఉంటే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు నిమ్స్ రోగుల్ని వాళ్ళ బంధువుల్ని భయాందోళనకు గురిచేస్తోంది. అసలు ఎమర్జెన్సీ బ్లాక్ లో టపాసులు ఎందుకున్నాయి? దీని వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా? ఇక హైదరాబాద్ నిమ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదట అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా కూడా నిర్ధారణకు వచ్చారు. దట్టంగా పొగ అలముకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పేషెంట్లందరినీ కూడా వేరే వార్డుకు తరలించి ప్రస్తుతానికైతే ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టం నుంచి కాస్త తప్పుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఈ ప్రమాదంలో కొత్త కోణం బయటకు వచ్చింది. బ్లాక్లో ఎమర్జెన్సీ బ్లాక్లో టపాసులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. అయితే అవి ఎప్పటి నుంచి ఉన్నాయి? అసలు ఇప్పుడు హాస్పిటల్లో టపాసులు ఎందుకున్నాయి? ఇది ఏదైనా కుట్ర దాగుందా దీని వెనక అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. అగ్ని ప్రమాదం జరిగింది, అది కూడా వీటికి నిప్పు అంటుకోలేదు కాబట్టి చాలా ప్రమాదం తప్పినట్లయింది అని కూడా అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఒకవేళ వాటికి ఈ అగ్ని ప్రమాదం వల్ల ఏదైనా అంటుకొని ఉంటే ఇంకా భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడేవి, అక్కడ ఉన్నటువంటి రోగులందరికీ కూడా ఇబ్బంది జరిగుండేది అని అటు రోగులు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇందాకనే హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎలాంటి మంటలు చెలరేగలేదు. ఫైర్ సిబ్బంది కూడా వచ్చి త్వరితగతిని ఈ మంటలను కూడా అదుపు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పల్మనాలజీ డిపార్ట్మెంట్లో ఉన్న పేషెంట్కి ఆ పొగ వల్ల ఏమైనా ప్రమాదం వస్తుందా, ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా అన్న నేపథ్యంలో ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా వేరే వార్డుకి తప్పించారు. అయితే ఇప్పుడు ఇందులో కొత్త కోణం తెరపైకి వచ్చింది. ఈ ఎమర్జెన్సీ బ్లాక్లోనే టపాసులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. మరి అక్కడ అసలు టపాసులు ఎందుకున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, దీని వెనక ఏదైనా కుట్రుందా, అసలు ఎందుకు టపాసులు హాస్పిటల్లో అది కూడా ఎమర్జెన్సీ బ్లాక్లో ఎందుకున్నాయి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అదొక బాక్స్లో చూస్తున్నాం. ఇంకోవైపు ఈ ఫైర్ యాక్సిడెంట్లో అదే ఎమర్జెన్సీ బ్లాక్లో టపాసులు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఏదైనా సెలబ్రేషన్ ఉండిందా, లేదంటే అసలు హాస్పిటల్ ప్రాంగణంలో టపాసులు ఎందుకు తీసుకొచ్చారు, అది కూడా ఎమర్జెన్సీ వార్డులో ఇంత మొత్తంలో టపాసులు ఎందుకున్నాయి అనే కోణంలో కూడా ఇంకా దర్యాప్తు జరుగుతోంది. దీని వెనక ఏమైనా కుట్ర కోణం దాగుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదం త్వరితగతినే మంటలు తగ్గిపోయి పొగ వ్యాపించి అదంతా ప్రస్తుతానికి పేషెంట్లకు అయితే ఇబ్బంది కలగలేదు. కానీ ఒకవేళ ఈ టపాసులకి ఆ అగ్ని ప్రమాదం వల్ల ఏదైనా ఫైర్ ఇటు తగిలుంటే కనుక ఇంకా తీవ్ర స్థాయిలో ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగి ఉండేది. అటు పేషెంట్లకి అలాగే హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున అక్కడ
ప్రమాదం సంభవించుండే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. అసలు ప్రజెంట్ హాస్పిటల్లో టపాసులు ఎందుకున్నాయన్న కోణం అయితే ఇప్పుడు షాక్కి గురిచేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, చెప్పండి, నిమ్స్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పుడు కొత్త కోణం బయటకు వచ్చింది. అసలు హాస్పిటల్లో టపాసులు ఎందుకు తీసుకొచ్చారు? అవి కూడా చాలా పెద్ద మొత్తంలోనే కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయి, ఏంటి దీని వెనక కుట్ర ఉందనే మాట కూడా వినిపిస్తోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? ప్రియ, ఈరోజు సుమారుగా 4-4:30 గంటలకైతే నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులో ఒక అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ఇది పూర్తిగా ఈ యొక్క ఆడిటోరియం దగ్గరలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల కూడా ఈ యొక్క ప్రమాదం సంభవించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. కనీసం గాయాలు కూడా కాకుండా అందరూ సురక్షితంగా అయితే అదృష్టవశాత్తు బయటపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో ఇంకొక కోణం కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క హాస్పిటల్కు సంబంధించినటువంటి ఆర్ఎంఓ లక్ష్మీ భాస్కర్కు సంబంధించినటువంటి రూమ్లో అయితే టపాసులు అయితే భారీ మొత్తంలో సూట్ కేసుల నిండా కూడా మనకు పట్టుబడినటువంటి దొరికినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఈ టపాసులను ఎందుకు ఆయన రూమ్లలో నిల్వ చేయాల్సి వచ్చింది? అయితే ఇవి ఏదైనా సెలబ్రేషన్స్ కోసం తెచ్చారా, లేకపోతే గతంలో అంటే దివాళీ, సంక్రాంతి, దసరా ఆ టైంలో అంటే న్యూ ఇయర్ ఆ టైంలో ఎక్కువగా ఈ టపాసులని కాలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అన్సీజన్ కావడంతో ఇవి సేల్ కావు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉంటాయి, ఎవరికి అనుమానం రాకుండా ఉంటాయి అన్నటువంటి విషయంగా ఇక్కడ ఏమైనా దాచిపెట్టారన్నటువంటి కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇతని మీద ఆర్ఎంఓ మీద గతంలో కూడా చాలా ఏదైతే అవినీతి ఆరోపణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క బెడ్కి ₹1,00,000 వరకు కూడా బాధితుల నుంచి డిమాండ్ చేశారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి, ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, ఈ మొత్తం అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఏరియా అంతా కూడా చూసుకోవచ్చు, మొత్తం అంతా నల్లటి పొగతోని దట్టమైనటువంటి పొగ అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఆ యొక్క పొగ ఇంకా కూడా అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అంతా కూడా ఈ యొక్క రూఫ్ అంతా కూడా నల్లగా మాడిపోయినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. వైరింగ్ అంతా కూడా కాలిపోయింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వైర్లు కావడంతో ఇదంతా నల్లగా మాడిపోయి చూసుకోవచ్చు, మొత్తం నల్లగా అయిపోయి ఆ పొగంతా కూడా బాధితులు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇతర పేషెంట్స్ కానీ వాళ్ళు పీల్చుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మొత్తం అందరినీ కూడా కిందికి ఇతర వార్డులకైతే పంపించారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఆ గ్లాసులంతా కూడా పగిలిపోయి మొత్తం అంతా ఆ నల్లటి పదార్థం అంతా కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఒకవేళ కనుక ఇంకా అసలు ఆడిటోరియం పక్కనే ఉన్నటువంటి రూమ్లో ఈ టపాసులు ఉంచడం అనేది అయితే అసలు ఇంకా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవేళ కనుక ఆ టపాసులకు ఈ యొక్క పొగలు కానీ ఈ యొక్క మంటలు కానీ వ్యాపించి ఉంటే పెద్ద ప్రమాదమే, పెను ప్రమాదమే సంభవించి ఉండేదని చెప్పేసి అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రస్తుతం పోలీసు వారు అలాగే ఫైర్ సిబ్బంది కూడా అసలు ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, దీని వెనకాల ఉన్నటువంటి ఆ కోణాలు ఏంటి అని చెప్పేసి కూడా మొత్తం కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడే ఇక్కడికి డిఎఫ్ఓ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న గారు కూడా ఈ యొక్క సంఘటన స్థలాన్ని అయితే సందర్శించారు. ప్రస్తుతం ఆయన అధికారులతో సమావేశమై ఎందుకు ఈ యొక్క ప్రమాదం జరిగిందన్నటువంటి దీనిపైన కూడా మొత్తం ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వెంకన్న గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, అలాగే ఈ యొక్క హాస్పిటల్లో టపాసులు నిల్వ చేసేటువంటి ఏదైతే ఉందో అది చేయొచ్చా, చేయకూడదా, ఎందుకు చేయాల్సి వచ్చిందన్నటువంటి దానిపైన కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ అసలు ముఖ్యంగా? ఇది 5th ఫ్లోర్లో ఒక షాప్ ఉంటుంది కదా, వైరింగ్ అయ్యని వచ్చేది, అక్కడ కొంత వేస్ట్ మెటీరియల్ అంతా పడి ఉన్నదంట. అందులో మేబీ అది కేర్లెస్ స్మోకింగా ఏంటి అనేది అండర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. దానివల్ల వైరింగ్ అవంతా కాలి కొంచెం స్మోకు అవన్నీ కూడా పైకి టెర్రస్ లెవెల్లో వచ్చేసి కంట్రోల్ చేసేసారు. ఇక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సెక్యూరిటీ టీము అండ్ అదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అది ఫైర్ యాక్సిడెంట్ తెలియగానే మా సిబ్బంది, మా ఫైర్ ఆఫీసర్ గారు రమేష్, పంజాగుట్ట ఫైర్ ఆఫీసర్, ఇమీడియట్గా టీమ్ అండ్ వెహికల్ తీసుకొని ఇక్కడ స్పాట్కి టర్న్అవుట్ కావడం జరిగింది. పెద్ద ప్రమాదం ఏం లేదు, ఇమీడియట్గా కంట్రోల్ అయింది కాబట్టి అందరూ సేఫ్ జోన్లో ఉన్నారు. ఎస్ సార్, ఇప్పుడు ఫైర్ సిబ్బంది మీరు సత్వరమే స్పందించడం వల్ల ఈ ప్రమాదం అనేది తగ్గింది. ఓకే, అది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కానీ హాస్పిటల్లో కొంతమేర టపాసులు నిల్వ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, అండ్ ఫైర్ సిబ్బంది దానికి అనుమతులు ఇస్తుందా హాస్పిటల్లో టపాసులు నిల్వ చేయడానికి? ఆడిటోరియం పక్కనే ఉన్నటువంటి గదిలో ఈ యొక్క టపాసులు నిల్వ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకవేళ కనుక ఈ యొక్క మంటలు కానీ దాంట్లో పడితే ఇంకా పెను ప్రమాదమే సంభవించేటువంటి అవకాశం ఉంది. సో మీరు ఫైర్ సిబ్బంది మీరు సత్వరమే స్పందించడం వల్ల ఈ ప్రమాదం తగ్గింది, ఇప్పటికైతే ఓకే. సో అసలు ఆసుపత్రిలో ఫైర్ క్రాకర్స్ నిల్వ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా? సో హాస్పిటల్లో టపాసులు నిల్వ చేయడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వరు, అది ఊహించడం కూడా కష్టం. అది
దట్ ఈస్ కరెక్ట్ వే. ఇక్కడ ఏంటంటే వదంతులు అయితే పుట్టుకొస్తున్నాయి, ఏదో పటాకులు ఉన్నాయని చెప్పి వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారు. హాస్పిటల్ పేషెంట్లు ఉంటారు, అటెండెంట్స్, డాక్టర్స్, నర్సులు అందరూ ఉంటారు. కాబట్టి ఇలాంటి దాంట్లో ఏ వ్యక్తి కూడా నాకు తెలిసి ఈ పటాకులు అనేటివి కూడా నిల్వ చేసేందుకు అయితే ఆస్కారం లేదు. ఈ వదంతులు ఎందుకు పుట్టినాయి ఏంటి అనేది తెలియదు. ఒకవేళ ఎవరైనా చేసిరంటే పోలీస్ డిపార్ట్మెంట్కు మేము నోటీసులు పెడతాం, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం ఎంక్వైరీ చేసేసి నిజాలు ఏంటి అనేది బయట పెడతారు. ఇక్కడ ఇప్పుడు చూసినట్టయితే మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ని మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా పటాకులకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏమీ కనపడలేదు మనకు. అక్కడ కొంత చెత్త చెదారం, కొన్ని వేస్ట్ మెటీరియల్ ఇట్లయితే ఆ షాప్ లోపల వేసిండ్రు. ఎవరన్నా చుట్ట బీడి దాగి ఇట్లా వేస్తే కూడా ప్రమాదం అట్లా కూడా జరిగే అవకాశం ఉంది. దానివల్ల వైరింగ్ అనేది కాలింది. వీళ్ళకి ఎక్కడికక్కడ ఎంసీబీలు ఉన్నాయి. సో కింది ఫ్లోర్లో కనుక ఫైర్ అయినట్టయితే బాగా ఇంపాక్ట్ బాగుంటుండే. స్మోక్ అంతా పైకి వస్తుంది కాబట్టి ప్రతి ఫ్లోర్ కూడా అది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండే. సో లాస్ట్ ఫ్లోర్లో అయింది కాబట్టి ఆ స్మోక్ అనేది జనరేట్ అయ్యి పైన డోర్స్ ఓపెన్ చేయగానే మా టీం వచ్చేసి డోర్స్ అని ఓపెన్ చేసేసి ఆ స్మోక్ అంతా కూడా ఇటు అంతా ఎగ్జాస్ట్ అయ్యేటట్టు చేసేసారు. ఆ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్ దాంతో ఇమీడియట్గా ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది. స్మాల్ ఫైర్ ఇది. మరి ఎందుకు ఈ వదంతి ఎట్లా పుట్టింది ఏంటి అనేది తెలియదు కానీ ఇటు వీళ్ళు చూస్తున్నాం సార్, వదంతులు కాకుండా ఫోటోస్లో వీడియోస్లో కూడా చూస్తూ ఉన్నాం. అంటే ఫైర్ డిపార్ట్మెంట్ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ అనేది హాస్పిటల్స్లో క్రాకర్స్ నిల్వ చేయడానికి పర్మిషన్ ఇస్తుందా? ఎట్లా ఇస్తారండి అది? అసలు ఆ క్వశ్చన్ కూడా అడిగే క్వశ్చన్ కాదు. హాస్పిటల్లో పటాకులకు ఎట్లా ఫైర్ అసలు బయటనే మేము జనాల మధ్యన ఇవ్వం. దానికి కొన్ని సేఫ్టీ నామ్స్ రూల్స్ ఉంటాయి. ఎంత సెట్ బ్యాక్ ఉండాలి, ఎక్కడ పెట్టాలి, ఏంటి ఓపెన్ ప్లేస్లో ఎప్పుడో దీపావళి సీజన్ అప్పుడు 1 వీక్ వరకు బయట ఇస్తాం తప్ప ఇలాంటి పేషెంట్లు ఉండే దాంట్లో ఫైర్ డిపార్ట్మెంట్ పటాకులకు ఎట్లా ఇస్తారు? ఇవ్వరు. సార్, అంటే ఇప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరిగితేనే వాళ్ళ ఇల్లు కోల్పోవడం అలాంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. గత 2-3 రోజుల నుంచి మొన్న ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ గనక ఇక్కడ నిల్వ చేసినట్టు ఉంటే అసలు ఊహించుకోవడానికి ఆస్కారం లేనటువంటి ప్రమాదం జరిగి ఉండదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అలాగే కొంతమంది బాధితులు కూడా చెప్తా ఉన్నారు. అంటే హాస్పిటల్లో పనిచేసినటువంటి సిబ్బందితో పాటు కొంతమంది రోగులు, పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది కదా. ఇకనైతే ఆనవాళ్ళు, టపాసులకు సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఏం కనపడతలేదండి. మరి అది ఆ వదంతి ఎందుకు పుట్టిందనే తెలియదు. మీరు అన్నట్టుగా ఆంధ్ర అంటే మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఎక్కువ ప్రమాదం ఇంపాక్ట్ జరిగే అవకాశం ఉంటుంది ప్రమాదం జరిగినప్పుడు. ఇక్కడ ఏంటి, ఒకవేళ బయట ఎవరైనా తెచ్చిపెట్టుకున్నా కూడా అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. దాంతో ఈ ఎస్పెషల్లీ హాస్పిటల్ అయితే నిల్వ చేస్తారని అయితే నేను అనుకోవట్లేదు. అది ఒకవేళ అట్లా ఎవరైనా చేసిరంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అందులో ఎవరన్నా దోషులు ఎవరన్నా పెట్టిరని తెలిస్తే ఖచ్చితంగా దాని మీద మన హాస్పిటల్ యాజమాన్యం ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది. రైట్ సార్, అంటే ఇప్పుడు ఈ పబ్లిక్ స్పేస్లో ఇప్పుడు పేషెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఇలాంటి హాస్పిటల్స్ కానీ ఇతర రెస్టారెంట్లు కానీ అంటే ఎక్కువగా జనాలు గుమిగూడేటువంటి ప్లేసుల్లో ఈ యొక్క క్రాకర్స్ని నిల్వ చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద? అవి పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. మీ ఫైర్ డిపార్ట్మెంట్ అయితే ఎవరికి ఇలాంటి ప్లేసులలో స్టోర్ చేసేందుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. మోర్ ఓవర్ మేము ఏంటంటే ఎవ్రీ మండే టు యాజ్ పర్ మా డీజీ ఫైర్ సర్వీస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మండే టు సాటర్డే వరకు కూడా ఈ అవేర్నెస్ క్యాంపులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి రెసిడెన్షియల్ కానీ, ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ కానీ, అసెంబ్లీ బిల్డింగ్స్, మర్కంటైల్, స్టోరేజెస్, హజార్డెస్, ఇట్లా షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ అన్ని బిల్డింగ్లలో నేను కూడా ఇక్కడ మొత్తం ఈ సిబ్బందికి ఒకసారి ఆ ఫైర్ సేఫ్టీ మీద అవగాహన క్లాసులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికి మా ఫైర్ ఆఫీసర్ కూడా ఎవ్రీ వీక్ వచ్చి అంతా మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు. మేము ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా చెప్పినాం. మేజర్గా మనకు ఫైర్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ ఫైర్ అని ఎలక్ట్రికల్ ఆర్జిన్తో అవుతుంటాయి. కాబట్టి ఎప్పుడో పెట్టిన వైరింగ్ కూడా దాన్ని సెట్ చేసుకొని, ఒకవేళ పాత వైర్ ఉంటే రిప్లేస్, కొత్త వైరు ఐఎస్ఐ మార్క్ పెట్టుకొని రిప్లేస్ చేసుకోవాలి. గుడ్ హౌస్ కీపింగ్ ఉండాలి. ఎక్కడ కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది నాణ్యత రాహిత్యం అలాగే ఎక్కువ లోడ్ పడడం వల్ల హీట్ వల్ల జరిగిందంటారా? అనుకోవచ్చా మేము? లేదు, అక్కడ ఏదో చెత్త చెదారం స్టోర్ చేసినట్టు అనిపిస్తుంది. మేబీ ఎవరైనా ఏంటి కేర్లెస్ స్మోకింగ్తో కూడా అయ్యే అవకాశం ఉంది. ఎవరో ఒకరు పేషెంట్లు కానీ ఎవరైనా 24 hours విజిలెన్స్ ఉండకపోవచ్చు ఇక్కడ. అట్లా ఏమైనా జరిగి ఉండొచ్చు. అది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది ఏంటి అనేది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. అక్కడ ఏదైతే ఎలక్ట్రికల్ బోర్డు ఉందో ఆ బోర్డు చుట్టూ కూడా కొంత చెత్తా చెదారం చేరినట్టుగా కూడా ఫైర్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకటి మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఫైర్ క్రాకర్స్ అనేది హాస్పిటల్స్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ పెట్టడం అనేది చట్టరీత్యా నేరమైనటువంటి పనిగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా జరగని సంఘటన జరిగితే మాత్రం పెను ప్రమాదాలు సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి కూడా మనకు డిఎఫ్ఓ వెంకన్న గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రియా. రైట్ విజయ్.